సెట్టింగ్ కాబట్టి ఏమండి ఇక్కడ మీరు వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మెయిన్ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు 13, 6, 9 ఏదో ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్. ఆ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చి పవర్ ఉంటుంది. ఆ పవర్ క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ కొడితే సైన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి మీ బాధ్యత ఉంది. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ కరెక్ట్గా నువ్వు పెట్టిందే గ్రీన్లో పడుతుంది. ఒకవేళ రెడ్లో కానీ నువ్వు పెట్టలేని అర్థం లేదు. ఒకవేళ ఇట్లా ఈ బ్లూలో కూడా ఉంటే నువ్వు మళ్ళీ చూస్తావులే అనేటువంటి ఒక హోల్లో పెట్టింది. ఓకే, నువ్వు అది కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు. నువ్వు కరెక్ట్గా క్లిక్ చేస్తే ఇక్కడ కౌంట్ చేయాలంటే ఏం రావాలి? ఫస్ట్ ఎల్లో అంటే గ్రీన్ రావాలి. ఓకేనా? గ్రీన్ వస్తే నువ్వు కరెక్ట్గా పెట్టినట్టు లెక్క. అది కరెక్ట్ తప్పు మరి కదా మళ్ళీ. ఓకేనా? నువ్వు పెట్టినట్టు ఏమవుతుంది? రెండులో ఉంటుంది. క్లియర్ కదా? ఎస్. ఇప్పుడు చూడండి, నేను ఇలా వచ్చి నెక్స్ట్ క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. మీకు ఇక్కడ ఇంగ్లీష్ కావాలా హిందీ కావాలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అగ్రి కొట్టిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ ఎగ్జామ్. ఓకేనా? దాని మీద ఒక్కసారి ఇలా క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టైం 60 నిమిషాలు యాక్చువల్లీ 59 స్టార్ట్ అయిపోయింది కదా, కౌంట్ అవుతూ ఉంటుంది. ఇది చూసుకోవాలి. అండ్ నువ్వు వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏది ఉంది? ఏదో ఉంది. ఏదో అహ్మదాబాద్ విచ్ బ్యాంక్ ఆఫ్ రివార్డ్ ఏదో ఉంది. నువ్వు కరెక్ట్ బ్యాంక్ అయితే నువ్వు దాని ఏం చేయాలి? అదేదో ఒకటి నువ్వు నర్మదా రివరా, లేదు రివరా, సర్వమతి రివరా అనేదో ఉంటుంది. నువ్వు ఆన్సర్ ఏదైతే ఆన్సర్ మీద దాని మీద నువ్వు క్లిక్ చేసామనుకో సేవ్ అని నెక్స్ట్ కొట్టాలి. కొడితే గ్రీన్ మార్క్ పడుతుంది. ఇక్కడ గ్రీన్ మార్క్ పడితే నువ్వు ఖచ్చితంగా బిట్ చేసావు అర్థం. దాన్ని కౌంట్ చేసుకుని కౌంట్లో ఉంటుంది. అది కరెక్ట్ తప్పని మళ్ళీ ఫైవ్ రిజల్ట్ వస్తుంది. అదో క్వశ్చన్. ఇది రియాలిటీ. కరెక్టా? ఇప్పుడు మనము సేవ్ నెక్స్ట్ కొట్టగానే నెక్స్ట్ వేరే క్వశ్చన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఒకవేళ నాకు జనరల్ నాలెడ్జ్ వద్దు సార్, ఒకవేళ నేనేమన్నా ఇంకా సైన్స్ వాడతాను, లేదంటే అర్థమెటిక్ చేస్తాను, రీజనింగ్ చేస్తాను ఫస్ట్ అనుకుంటే ఇక్కడ బయట చూడండి జనరల్ సైన్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే జనరల్ 5 క్వశ్చన్లు వస్తాయి. లేదు సార్ ఇక్కడ మనకి మ్యాథ్స్ కావాలి, మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్ వస్తుంది. లాజికల్ రీజనింగ్ కావాలంటే లాజికల్ రీజనింగ్ వస్తుంది. ఓకే, నీకు ఏది కావాలంటే వస్తుంది. ఒకవేళ నువ్వు పెట్టలేదు అంటే ఇక్కడ నీకు నువ్వు లాస్ట్ చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు నేను మ్యాథ్స్ ఒక 3 లేదు అర్థమెటిక్ ఒక 2 చేసిన. ఇప్పుడు చేసినప్పుడు లాస్ట్లో నువ్వు ఎన్ని చేసినావన్నీ ఇక్కడికి వచ్చేస్తావు. మైండ్ అన్నీ లేదందా అన్ని మైండ్ ఇక్కడ మైండ్లోకి వచ్చేస్తుంది. నువ్వు మొత్తానికి ఏమంటే నువ్వు ఇప్పుడు అంటే గ్రీన్ పడిందంటే నువ్వు దాన్ని ఏం చేసినట్టు అటెంప్ట్ చేసినట్టు లెక్క. అది కరెక్టా తప్ప అవుట్ ఆఫ్ క్వశ్చన్ మళ్ళీ తెలుసు, రిజల్ట్ తెలుస్తుంది. నువ్వు అటెంప్ట్ చేసిన క్వశ్చన్ మార్క్ చేయండి, అలా పడిపోతుంది. ఓకేనా? లేదు నేను దాన్ని అబ్జర్వేషన్ పెట్టాలి అనుకుంటే దాని మీద నువ్వు చేసుకోవచ్చు. లేదమ్మా, ఇది ఓవరాల్ సంబంధించినటువంటి మీ ఎగ్జామ్. క్లియరా? ఇప్పుడు స్టార్ట్ అయ్యాక ఏం చేయాలి? జనరల్ మీద అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మీకు సెట్ చేసి పెట్టేసారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ పవర్ కొట్టాల్సి ఉంటుంది. కొట్టగానే ఏమవుతుంది? మీకు సైన్ ఇన్ అని కొట్టగానే డైరెక్ట్గా ఏమవుతుంది? మనకు పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం, అగ్రి కొట్టిన తర్వాత డైరెక్ట్గా ఓపెన్లోకి వెళ్ళిపోతాము. ఓకేనమ్మా? మీ బ్లెస్సింగ్.